ఆంధ్రవలస మాజీ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు తను సొంతంగా తయారు చేసినటువంటి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫేక్ సర్టిఫికేట్ అది 2022లోనే దానిపైన మాట్లాడాం. అయితే అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని ఫేక్ సర్టిఫికేట్లను ప్రోత్సహించడం, తప్పుడు పనులు ప్రోత్సహించడం, అక్రమ మైనింగ్లు ప్రోత్సహించడం, ఇసుక దోపిడీ విధానం ప్రోత్సహించడం ఇవన్నీ కూడా దైనందిన భాగంలోనే ఇది కూడా పక్కన పడేశారు. ఒక స్పీకర్గా ఉంటూ విలువలతో వ్యవహరించాల్సిన ఒక స్పీకర్గా ఎన్నికైన తర్వాత తను సృష్టించినటువంటి తయారు చేసినటువంటి ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ని ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆధారంగా హైదరాబాద్ లా కాలేజీలో ఎల్బీ నగర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ లా కాలేజీలో 3 సంవత్సరాల లా డిగ్రీ పొందడానికి కోసం ఆయన అడ్మిషన్ తీసుకున్నారు. అందులో ఆయన 2009 నేను పోటీ చేశాను, ఆయన కూడా పోటీ చేశారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేశాం, 2019లో పోటీ చేశాం, 2024లో పోటీ చేశాం. 2009 ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి అఫిడవిట్లో కానీ, 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో కానీ, 2019 అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో కానీ, 2024 ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో కానీ ఎక్కడా కూడా తను డిగ్రీ పట్టా పొంది ఉన్నానని కానీ పలానా ఏ డిగ్రీ నేను చేశానని కానీ ఎక్కడ కూడా పేర్కోలేదు. ఇంటర్మీడియట్ అని హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. కానీ ఇదే తమ్మినేని సీతారాం 2018వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి నేను డిగ్రీ పొంది ఉన్నానని ఒక ఫేక్ డిగ్రీ ఒక సర్టిఫికేట్ని తయారు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని మేము అడిగాం, ఆర్టీ యాక్ట్ చట్టం ద్వారా అడిగితే ఆయన ఏదైతే ఆ డిగ్రీ సర్టిఫికేట్ నందు రిజిస్టర్ నెంబర్ ఏదైతే పేర్కొని ఉన్నారో ఆ రిజిస్టర్ నెంబర్ కానీ ఏదైతే సెంటర్ నుంచి ఆయన పరీక్ష రాశారని పేర్కొని ఉన్నాడో ఆ సెంటర్ నుంచి కానీ అతను పరీక్ష రాసి ఉండలేదు, ఆ సెంటర్ నుంచి ఆయన ఎపీర్ కాలేదు, ఆ సెంటర్లో ఉన్నటువంటిది వేరొక అభ్యర్థి, ఆ అభ్యర్థి తాలూకా వివరాలను కూడా ఆయన చాలా స్పష్టంగా ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏదైతే ఆ డిగ్రీని లా డిగ్రీ పొందడం కోసం అడ్మిషన్ ఏదైతే కాలేజ్ నుంచి అడ్మిషన్ పొందారో అది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ వారికి కూడా ఆర్టీఐ చట్టం ద్వారా అతను ఇంటర్మీడియట్తో పాస్ అయి ఉన్నాడు. ఆయన డిగ్రీకి అర్హత పొంది ఉండలేదు. డిగ్రీ అర్హత పొందకుండా మీరు ఏ రకంగా అతనికి 3 సంవత్సరాల లా డిగ్రీ పొందుటకు మహాత్మా గాంధీ లా కాలేజీ నుంచి అడ్మిషన్ ఇచ్చున్నారు, ఆ వివరాలన్నీ ఇవ్వండి, ఆయన పొందుపరిచిన సర్టిఫికేట్స్ కూడా ఇవ్వండి అంటే ఉస్మానియా యూనివర్సిటీ వారు ఆ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. అది చూసిన తర్వాత అది ఫేక్ డిగ్రీ అని, ఫేక్ సర్టిఫికేట్ అని, ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పి నిర్ధారణ అయింది. అప్పుడే నేను భారత రాష్ట్రపతి గారికి కంప్లైంట్ చేశాను. భారత అత్యున్నతమైనటువంటి అపెక్స్ కోర్ట్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కంప్లైంట్ చేశాను. తెలంగాణ గవర్నర్ గారికి కంప్లైంట్ చేశాను. ఎందుకంటే యూనివర్సిటీస్కి ఛాన్సలర్ గవర్నర్గా వ్యవహరిస్తారు కాబట్టి. అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చాను, ఎందుకంటే ఆయన స్పీకర్గా నియమితులమైనటువంటి వ్యక్తి కాబట్టి గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలని. ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను, ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరికి ఇచ్చినా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా ఫిర్యాదు చేశాను. కానీ ఎవరి దగ్గర నుంచి కూడా నాకు రిప్లైస్ రాలేదు. కానీ భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి, ఢిల్లీ నుంచి నాకు ఒక రిప్లై వచ్చింది. అదేంటంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారిని నేను ఇచ్చిన ఫిర్యాదు పైన ఆ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వారికి చీఫ్ సెక్రటరీ గారికి పంపిస్తూ నాకు కూడా ఒక కాపీని మార్క్ చేశారు. అయితే అది తర్వాత అది 2023 డిసెంబర్లో వచ్చింది. తర్వాత నేను ఎలక్షన్ బిజీలో ఉండిపోయాను. దానిని ఇప్పుడు అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి నేను మొన్న వెళ్ళి ఫిర్యాదు చేశాను. భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇప్పటికైనా దానిపైన విచారణ చేయండి, అవసరమైతే సిఐడి ఈ రాష్ట్ర సిఐడి విభాగానికి ఆ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ని క్రిమినల్ కేసును నమోదు చేసి దానిపైన విచారణ చేసి తమ్మినేని సీతారాం పైన చర్యలు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాను. అలానే ఈ దినం కానీ లేకపోతే రేపు 2 రోజుల్లో కానీ సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో అయ్యర్ గారు వారికి కూడా వెళ్ళి ఆ ఫిర్యాదును ఇవ్వబోతా ఉన్నాను. ఎందుకనంటే ఇది 2 రాష్ట్రాలకు సంబంధించింది. పర్సన్ ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా మాజీ స్పీకర్గా ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగినటువంటిదేమో తెలంగాణలో మహాత్మా గాంధీ లా కాలేజ్ ఎల్బీ నగర్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రదేశంలో ఉన్నటువంటి లా కాలేజీలో జరిగింది. దొంగ డిగ్రీ ఫేక్ డిగ్రీ తయారు చేయించిందేమో హైదరాబాద్లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించింది. ఆయన అడ్మిషన్ పొందినటువంటి యూనివర్సిటీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ. కాబట్టి ఇది వ్యక్తి ఇక్కడ ఫేక్ డిగ్రీ తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాన్ని వినియోగించింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని సిఐడి మాత్రమే విచారణ చేసేటటువంటి అర్హత ఉంది. కాబట్టి సిఐడితో విచారణ చేయించాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి కోరున్నాను. నేను కూడా పర్సనల్గా మళ్ళీ సిఐడికి కూడా ఆ కంప్లైంట్ కాపీని మరొక ఫిర్యాదును కూడా ఇవ్వబోతా ఉన్నాను. ఎందుకంటే స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో విలువల కోసం ఆనాడు స్పీకర్ స్థానంలో కూర్చుండేటప్పుడు 1 గంట పాటు మాట్లాడారు. ఇదే శాసనసభలో స్పీకరు విలువలు చాలా మాట్లాడారు, అనేక పర్యాయాలు మాట్లాడారు. కానీ ఆయన ఈ రాష్ట్రంలో ఒక స్పీకర్గా వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి విధానం ఆనాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అవమానించేటట్టుగా శాసనసభలో కానీ బయట కానీ ఆయన మాట్లాడినటువంటి విధానం, వ్యవహరించినటువంటి తీరు, ఒక ఫేక్ డిగ్రీ తయారు చేసినటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర శాసనసభలో స్పీకర్గా కూర్చోబెడితే ఆయనకి ఏ విలువలు ఉంటాయి, ఏ రకంగా భాష ఉంటుంది, ఏ రకంగా ఆయన ప్రవర్తన ఉంటుంది, ఏ రకంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన ఏదైతే దొంగ డిగ్రీ సర్టిఫికెట్ని తయారు చేశాడో, ఫేక్ అండ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేశాడో దానిపైన తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలనేది నా డిమాండ్. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా ఒక దొంగ రూపాయి నోటుని, ఒక 100 రూపాయల నోటుని తయారు చేస్తే దానిపైన కేసులు పెడుతున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి దొంగ డిగ్రీ కానీ దొంగ సర్టిఫికేట్లు పెట్టి కానీ ఒక పెన్షన్ పొందడానికి ఒక ఆధార్ ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఒక దొంగ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేస్తేనే తన పైన రికవరీ చేసి క్రిమినల్ కేసు పెడుతున్నారు. అటువంటిది ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తే ఒక డాక్యుమెంట్ని, ఒక డిగ్రీ డాక్యుమెంట్ని, ఒక ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసేటప్పుడు చట్టం దాని పని అనేది చేయాలనేటటువంటిది నా అభిమతం. తప్పనిసరిగా ఇది ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి. ఒకవేళ ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కానీ సిఐడి చీఫ్ గారు కానీ క్రిమినల్ కేసు నమోదు చేసి కానీ చేయకపోతే తప్పనిసరిగా నేను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తా. ఎందుకనంటే చట్టం ఎప్పుడూ పనిచేయాలి, వ్యక్తుల కోసం చట్టం కుంగిపోకూడదు, అణిగిపోకూడదు. కాబట్టి ఇది నా విధానం. కాబట్టి దయచేసి ఇది తప్పనిసరిగా చీఫ్ సెక్రటరీ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏం చర్యలు తీసుకుంటారో చూసి తదుపరి ఒకవేళ అప్పటికీ కూడా సరైన చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానంలో కూడా వేసి ఇది తప్పనిసరిగా విచారణ జరగాలి. ఎందుకంటే ఒక స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి దొంగ సర్టిఫికేట్లు తయారు చేస్తే ఇంక ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది? సభ్య సమాజానికి ఏమి మనం మెసేజ్ ఇస్తాం? ఈ రేపు భవిష్యత్ తరాలకి ఏ రకంగా ఆదర్శంగా ఉంటాం? కాబట్టి వీటన్నిటి మీద కూడా ఆధారపడింది. కాబట్టి ఇది తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.
రాజకీయంగా ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన పదవులు అనుభవించారు, మంత్రిగా ఉన్నారు. అప్పుడెప్పుడు రాని అవసరం ఇప్పుడు లా డిగ్రీతో ఆయనకి ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? నేను చాలాసార్లు చెప్పాను, తమ్మినేని సీతారాం ఉరఫ్ డమాబుస్సుల సీతారాం, అందులో భాగం ఇదొకటి, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేయడం. ఇది ఒకటే కాదండి, బహుశా మీకు తెలియదేమో, మీ వరకు రాలేదు. ఆమదాల వలస నియోజకవర్గంలో చాలా ఫేక్ ప్రామిసరీ నోట్లు తయారు చేసి కేసులు వేశాడు. వాటిపైన కోర్టులో కూడా ఇది ఫేక్, ఇది ఫోర్జ్డ్ ప్రామిసరీ నోట్ అని చెప్పి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది. అలానే ఆమదాల వలస పట్టణంలో వేరొక స్థలంని 50 సెంట్ల తాలూకా స్థలాన్ని ఒక ఫేక్, చనిపోయిన వాడి పేరు మీద ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అది కూడా కోర్టులో వేస్తే కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అది ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన వాళ్ళ మీద కూడా మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆ జడ్జిమెంట్లో రాశారు. తమ్మినేని సీతారాం ఇప్పటికి నాకు తెలిసి, ఇంకా నాకు తెలియకుండా ఎన్నో నేను చెప్పలేను, కానీ 16-17 ఇతరుల తాలూకా ఆస్తుల పైన ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఈరోజు కూడా కోర్టులో వాటిని తిప్పుతున్నారు. అంటే ఆయన సిద్ధహస్తుడు, ఆయన ఒక ఫేక్ ఫెలో. అందుకనే చట్టం దాని పనేది చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఆయన నేర ప్రవృత్తి, నేర మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. నేరాలు ఘోరాలు అని ఒక ఎపిసోడ్ తీయచ్చు ఈ తమ్మినేని సీతారాం, డమాబుస్సుల సీతారాం పైన. ఇప్పటికీ కూడా కోర్టు జడ్జిమెంట్, నాకు నిన్ననే సమాచారం వచ్చింది, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమదాల వలసలో పాపం వారి స్థలానికి వాళ్ళు ఏదో కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి వెళ్తే తోసేస్తా, లేకపోతే మిమ్మల్ని జేసీబీ కింద పెట్టి నలిపేస్తా అని చెప్పి ఉడత ఊపులు ఊపుతూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఇప్పటికీ, ఈవెన్ నౌ, ఎస్టర్డే ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఆమదాల వలస. సో అందుకని ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో ఉండడానికి కూడా అనర్హుడు. కాబట్టి తక్షణమే దీనిపైన విచారణ చేయాలనేది నేను, అందుకే చీఫ్ సెక్రటరీ గారికి అట్లీస్ట్ భారత రాష్ట్రపతి గారు పంపించిన లేఖనైనా స్పందించాలి. ఆనాటి సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, ఆయన కనీసం స్పందించలేదు. భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన కూడా అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ, అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం, ఒక ఫేక్ ప్రభుత్వం, కనీసం రాష్ట్రపతి గారికైనా విలువ లేకుండా చేశారనంటే ఇక ఏం చెప్పాలి ఆ ప్రభుత్వానికి? అందుకని ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారికి ఆ లెటర్ని ఎన్క్లోజ్ చేస్తూ దరఖాస్తు ఇచ్చాను. తప్పనిసరిగా విచారణ చేస్తారని ఆశిస్తున్నాను. రేపు చాలా మంది దగ్గర ఫేక్ డాక్యుమెంట్లతో ఆక్యుపై చేశారన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చి రెవెన్యూ సదస్సులు ఏమన్నా చెప్తే న్యాయం చేస్తారా మీరు? తప్పనిసరిగా రెవెన్యూ సదస్సులో నేను ఎన్నికల క్యాంపెయిన్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆమదాల వలస పట్టణానికి వచ్చేటప్పుడు, అలాగే లోకేష్ బాబు గారు ఆమదాల వలస పట్టణానికి వచ్చేటప్పుడు వారిని వేదిక మీద నేను అడిగాను, తమ్మినేని సీతారాం చేసినటువంటి అక్రమాలు, అవినీతికి ఒక సెపరేట్గా ఆమదాల వలస పోలీస్ స్టేషన్లో కానీ, ఒక సిఐ దగ్గర కానీ, లేదా డిఎస్పీ దగ్గర కానీ ఒక ఫిర్యాదు విభాగం ఓపెన్ చేసి ఒక 2 నెలలు 3 నెలల కాలం ఇచ్చి ఆ సమయంలో ఆ ఫిర్యాదులన్నీ తీసుకొని సపరేట్గా విచారణ చేయాలని ఎన్నికల సందర్భంలోనే నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా వేదిక మీద కోరాను. అయితే ప్రభుత్వమే ఇప్పుడు ఒక పాలసీగా తీసుకొని ఇటువంటివన్నిటికి కూడా మేము గ్రామ సభలు కండక్ట్ చేస్తాం, అవన్నిటి కూడా దరఖాస్తులు వచ్చినట్టు కూడా విచారణ చేస్తాం, తప్పనిసరిగా న్యాయం చేస్తామని ప్రభుత్వం ఈరోజు ఒక పాలసీలో వచ్చింది. ఇంకోటి కూడా నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను, ఎవరెవరైతే గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు, మంత్రులు అనేక మందికి ఆర్థిక వ్యవహారాల్లో కూడా మోసం చేశారు. భూ వ్యవహారాలే కాదు, ఆర్థిక వ్యవహారాల్లో కూడా మోసాలు చేశారు. అంటే ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు తీసుకోవడం, ఈ చిన్న ఉద్యోగాలను కూడా డబ్బులకు అమ్ముకోవడం, ఇటువంటి ఎన్నో నేరాలు ఘోరాలు చేసినటువంటి తమ్మినేని సీతారాం దగ్గర నుంచి అనేక మంది చేస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా ఏదైనా ఒక ఎంక్వైరీస్
వేసి అటువంటి మీద కూడా ఫిర్యాదులు స్వీకరించి వాటిని కూడా విచారించాలని చెప్పి నేను ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నాను. ఇసుక మీద కూడా మీరు గతంలో పోరాటం చేశారు, ఆంధ్ర వలస తమ్మినేని సీతారాం గారు, దాని మీద ఏమన్నా కంప్లైంట్ చేశారా? నేను ఆ రోజు ఇసుక వ్యవహారాల మీద ఆ రోజే ఫిర్యాదు చేశాను. ఆ రోజు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో దూసి నాగావల్ నదిలో దూసి ర్యాంపు పైన ఫోర్జ్డ్ అంటే ఒక మిషన్ను పెట్టి ట్యాంపర్డ్ వే రిసిప్ట్స్ తీశారు. నేను ఆ మిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని విత్ ఆల్ రెలవెన్స్ రికార్డ్స్తో ఆ రోజు పోలీస్ కంప్లైంట్ పెట్టాను. కొంతమందిని ఎవరైతే ఆ రోజు కాంట్రాక్టర్లుగా శాండ్ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప సీతారాం పైన యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికీ కూడా కేసు ఏం చేశారు, ఆ మిషన్ ఏమైంది, ఆ మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు దాని మీద కూడా వివరాలు లేదు. నేను మా ఎస్పీ గారికి కూడా చెప్పాను, తప్పనిసరిగా వాటన్నిటి మీద నేను యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సిఐడి గారికి కూడా ఇవ్వబోతున్నాను, సిఐడికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.